రీతిగా నీ నామాన్ని బట్టి కూర్చుని ప్రార్థించి ఆరాధించడానికి ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా నీ బిడ్డలలో నువ్వు చేసిన మేలులకు కృతజ్ఞతలు కలిగి ఉన్నారు. ప్రభా ఈ విశ్వాసాన్ని కడవరకు కొనసాగిస్తూ వారితో పాటు అనేకులైన వారిని విశ్వాసులుగా మార్చే కృప దాన్ని తమ సంఘానికి అనుగ్రహింపచేయండి. పాటలకు సహాయ సహకారాలు అందించారు. పెద్దపడిన కానుకలను జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో అర్పించిన ప్రతి అర్పణ మీరు స్వీకరించి తండ్రి 30 గాను 60 గాను 100 గాను ఆకాశ వాక్యం చెప్పి విస్తారమైన దీవెనని బిడ్డలకు అనుగ్రహిస్తారని వాక్య వృత్తుల్లోనికి వెళ్తుండగా సహాయ సహకారాలు నాకు అందించి చెప్తున్న నాకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చి పుట్టిన మీ పిల్లలకు వెలుగల మనస్సును గ్రహించే హృదయాన్ని అనుగ్రహింపచేయమని కేవలం విలువలు మాత్రంగా ఉండి మమ్మల్ని మోసపరుచుకునే వారంగా కాక వాక్యానుసారమైన జీవితాన్ని మా బ్రతుకులో చూపించడానికి నీ కృప నీ ఆదరణ నీ పరిశుద్ధాత్మతోడు మాకు అనుగ్రహిస్తారని దీని నుండి అదుపుని అభాగ్యుని ఎన్నికలేని వాడిని నేను నీ సేవకి నిలవబెట్టుకొని ప్రభువా ఇదిగో మాట్లాడడానికి ఉచ్చరింపడానికి కూడా అవకాశం లేదు. నీ మాటలు నా నోట ఉచ్చరింపజేస్తున్నాను. నీకు వందనాలు తెలియజేస్తూ నా కంఠాన్ని బోరుగాను నా నోటిని మీ నాలుకగాను వాడుకొని నీ పిల్లల ఆత్మీయ జీవితానికి మేలుకరమైన మాటలు వినిపింపచేయమని ప్రార్థిస్తూ కొన్ని ప్రార్థన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు మన ఎడల చేస్తున్న ఉన్నతమైన కార్యాలను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. దేవుని యొక్క ఆ పరిస్థితుల మధ్య ఆయన పట్ల మనం చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టే మనకు దేవుడు ఏం చేస్తాడు, కార్యాలు చేస్తాడు అన్నది మరొకసారి దేవుడు తన బిడ్డల ద్వారా తెలియపరిచి మనము కూడా విశ్వాసంలో కొనసాగే వారుగా ఉండాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. అన్నయ్య బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ అయినా అన్నీ ఉన్న ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వీలు కుదరక కుదరలేదు మాకు దమ్ములు హడావిడిలో. తర్వాత అమ్మగారు చెప్పడాన్ని బట్టి మన అమ్మగారు వెళ్ళలేకపోయాం. వీరరాజన్నయ్య కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇలా వెళ్ళాలి, ఇలా చాలా బాధల్లో ఉన్నారని కొన్ని 100 సార్లు ఆయన ఫోన్ చేసి చెప్పినప్పుడు మాకు సమయానుకూలత లేక వెళ్ళలేకపోయాం. దేవుడు అడిగిన వారి ఇంటికి వెళ్ళమన్నాడు కనుక వెళ్ళి అక్కడ యెహోషువ సతీష్ పిలవబడుతున్న యెహోషువ గారిని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు మోకాళ్ళలోని ఒకటే అడుగుతున్నారు దేవుణ్ణి. ఏమనంటే, ప్రభా ఇదిగో ఇప్పటి వరకు మేము ఎదుట తప్పు చేసాం అని కన్నీటి ప్రార్థన, మామూలు ప్రార్థన కూడా కాదు. వాళ్ళకి జనరల్గా ప్రార్థన సరిగ్గా రాకపోయినా వాళ్ళు ఎంత పశ్చాత్తాపడుతూ చేశారంటే వాళ్ళు చేసిన తప్పుకి ఆ పశ్చాత్తాపాన్ని బట్టే వారికి స్వస్థత చేసి మనలో కానీ ఆయన మోకరించిన మిగతా జనాంగంలో కానీ ఏమీ లేదు. కానీ ఆయన పశ్చాత్తాపడు వారి ప్రార్థన ఆయన ఏం చేస్తాడట, ఆలకిస్తాడు. అలా పశ్చాత్తాప పడ్డారు దేవుడి అంతట ఆలకించాడు. ఆలకించి రహస్యం ముందు చూస్తున్న ఆయన వారికి ఏమిచ్చాడు, ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఇదే విశ్వాసాన్ని వారి జీవితాలు ప్రాణం ఉన్నంత వరకు వారు నిలబెట్టుకోవాలని ప్రభుపక్షాన్ని వారిని వేడుకుంటున్నాను. నాకు అన్నీ ఉన్నాయి కానీ ఒక ఎంప్లాయీ అన్నీ ఉన్నాయి కానీ నా కుటుంబంలో సౌఖ్యం లేదు, ఆకలి సరిగ్గా లేదు అన్నాడు ఆయన. ఎప్పుడైతే తైలం తాగాడో అప్పటి నుంచి విపరీతమైన ఆకలి. ఇంతనమే మనిషి అలా కనబడుతున్నారు కానీ ఇంతనమే తినేవాడు అంటే ఇంతనమే. తైలం తాగినప్పటి నుంచి విపరీతమైన ఆకలి పుట్టింది. ఆవులు కూడా చాలా బలహీనురాలుగా ఉండి తిన్నది అరగక తిన్నది తిన్నట్టుగానే అది మోషన్స్ రూపంలో బయటకు వెళ్ళిపోవడం. దేవుడు ప్రార్థన ఆలకించాడు. వారి కన్నీటి ప్రార్థన ఆలకించి మంచి స్వస్థత విడుదల ఇచ్చాడు. ఆయన ఆత్మానుసారంగా తెలుసుకున్నంత గొప్ప కార్యాలు వాళ్ళ ఏడలే కాదు మన ఏడ కూడా జరుగుతాయి, జరిగిస్తాడు కూడా.
దేవుడు అంత గొప్పవాడు, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని గ్రహించండి. దేవుడు కలిగించిన మారు మనసుకి మనం గొప్పగా ఆయనకు రుణపడే వారిగా ఉంటారని ఆశిస్తూ దేవుడి పక్షాన్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు సమాజంలో దేవుడు ఉన్నాడు అనేవారు ఎలాగైతే ఉన్నారో, దేవుడు లేడు అనేవారు కూడా సమాజంలో చాలా మంది ఈ కేటగిరీ ఉన్నారు. దేవుడు లేడు అనేవారి కంటే దేవుడు ఉన్నాడు అనేవారికి అభిప్రాయం ఎక్కువగా ఉంది ఈరోజు సమాజంలో. అందుకే ఏ గుళ్ళు చూసినా ఖాళీ లేవు, ఏ మందిరాలు చూసినా భక్తులతో నిండిపోతున్నాయి. కానీ ఏ దేవాలయాలు చూసినా ఆ అర్చనలకు ఖాళీ లేకుండా ఉన్నాయి. ఏ మసీదులు చూసినా భక్తులు అనే వాళ్ళకి కరువే లేకుండా పోయింది ఈరోజు సమాజంలో. అలాంటి భక్తిపరులు ఉన్న ఈ సమాజంలో నాస్తికవాదులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. ఆస్తికులు అంటే దేవుణ్ణి విశ్వసించేవారు, ఉన్నాడని నమ్మేవారు. నాస్తికులు అంటే దేవుడు లేడు అని నమ్మేవారు. ఒకప్పుడు నేను కూడా అలా నమ్మిన వాడినే. తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. దేవుడు పట్టుకున్న తర్వాత ల్యాబ్లోకి వెళ్ళి సైంటిస్ట్ ఫోటోలు చూస్తూ అంటే పలానా మెడిసిన్ కనిపెట్టాడు అన్నప్పుడు ఇంకా దేవుడి గొప్పతనం ఏముంది అనుకునేవాడిని నేను కూడా. కానీ వీళ్ళ మీద ఆధారపడి ఈరోజు సమాజం నడుస్తుందేమో, ఇంత గొప్ప మేధావులు పుట్టబట్టే సమాజం ఇంత గొప్పగా నడవబడుతుంది. ప్రతి వ్యాధికి మెడిసిన్, ప్రతి పనికి పరికర యంత్రాలు అని ప్రతి దానికి వారు చేస్తున్న కృషిని బట్టే ఈరోజు సమాజం ఇంత సస్యశ్యామలంగా ఉంటుంటుంది అనుకునేవాడిని. తర్వాత కాలక్రమేణా పెట్టింది ఆయన, కనిపెట్టింది మనిషి అని అర్థమైంది. రా మెటీరియల్ ఇచ్చింది ఆయన, దాన్ని అనుగుణంగా పరికరంగా మారుస్తున్నది మనిషి అని అర్థమైంది. అసలు దేవుడే సృష్టిలో ఆ వనరుత్పత్తి చేయకపోతే, ఆ వనరులకు సంబంధించిన ఆ పదార్థం అనేది లేకపోతే భూమిలో అసలు మానవ మాతృలుగా ఎప్పటి వల్ల కాని పని అండి. అందుకే ఆయన ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన సమస్తములో నుండి మనిషిగా మనకి ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చిన దేవాతి దేవుడు ఇదిగో మనం అన్నీ తయారు చేయడానికి, అన్ని కనిపెట్టడానికి, అన్నిటినీ వాడుకోవడానికి తన మహాకృప మన ఎడల చూపించాడు. ఎందుకంటే సాక్షాత్తు మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం కనుక నా పిల్లలే గొప్పవారు కావాలి. మనకంటే బలమైన జంతువులు ఉన్నప్పటికీ ఒక ఏనుగు ముందు మనం ఏపట్టి వారు అండి, ఒక దున్నపోతు ముందు మనం ఏపట్టి వారు అండి. దాని బలం ఉందని చెబుతున్నాను. దున్నపోతని వాళ్ళు అలాగే అనుకునేరు. చూసారు, ఒక సింహం ముందు మనం ఏపట్టి వారు అండి. అయినా సింహాన్ని సర్కస్లో ఆడించగలిగే మనిషి నైపుణ్యం చూడండి. మనకి ఎందుకు లోపడాలి అవి? ఎందుకు లోపడాలి? ఆయన ఆజ్ఞ. సమస్తాన్ని సృష్టించట, సమస్తాన్ని కలిగించట, మనిషిని ఏలిక కావాలి అన్నాడు. ఏలేవాడు కావాలి నువ్వే పరిపాలకుడు నాయన, నువ్వే సమస్త సృష్టికి కింగ్ నీవు అన్నాడు. అందుకు మనుషులు సామ్రాజ్యాలను పరిపాలిస్తున్నారు. అందుకు మనిషి ఏ కార్యక్రమాన్నైనా ఎదరుండి చేయగలుగుతున్నాడు. ఆహా, ఏంటి మేధాశక్తి అనుకోకండి, ఏంటి దేవుని గొప్పతనం అనుకోండి. ఎందుకంటే మనిషిని నిర్మించి మనిషి మెదడులో ఆలోచన పెట్టింది ఎవరు? దేవుడు. ఆయన. ఇది మానవ మేధస్సు వలన, మానవ విజ్ఞానం వల్ల జరిగిపోతున్న కార్యక్రమాలు కాదండి అవి. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, ఆయనే. కనుక ఇంత గొప్పగా ఉన్న ఈ దేవాతి దేవుణ్ణి ఉన్నాడు అనేవాడు ఉన్నాడు, లేడు అనేవాడు కూడా ఈరోజు సమాజంలో ఉన్నాడు. లేడు అనేవాడు ఏమడుగుతున్నాడంటే రుజువు అడుగుతున్నాడు. ఏమని రుజువు అడుగుతున్నాడంటే, ఒకసారి దేవుడు ఉంటే నాకు చూపించండి అని అంటున్నాడు. నిజంగా వాస్తవానికి దేవుడి దృశ్య రూపకంగా లేడు, ఆయన అదృశ్యుడుగా ఉన్నాడు. అంటే కనపడని వాడిగా ఉన్నాడు. ఆయన చూసే మేధాశక్తి మన బ్రెయిన్ క్యాప్చర్ చేసుకునేంత ఆలోచన శక్తి మన బ్రెయిన్కి లేదని మనం విన్నాం. ఎందుకంటే ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్కి మెగాపిక్సెల్స్ కెమెరా అని కొన్ని మెగాపిక్సెల్స్ దూరాన్ని పెట్టి మెమొరీ పెడతాడు. అంటే దీనితో పాటు సుమారుగా ఒక 1 కిలోమీటర్ దూరం వరకు క్యాప్చర్ చేసుకుని
చేసుకోగలిగే సామర్థ్యం మాత్రమే దానికి ఉంది. మిగతా ప్రపంచాన్ని కానీ ఊరిని అంతటినీ కానీ ఒకేసారి క్యాప్చర్ చేయలేదు. అది దానికి ఉన్న పరిధిలో, దానికి ఇచ్చిన జీటాబైట్లను బట్టి అండ్ దాంట్లో పెట్టిన ఆ సాఫ్ట్వేర్ విధానాన్ని బట్టి కొంత మెమొరీని మాత్రమే అది స్టోర్ చేసుకోగలదు. కనుక కొంత దూరాన్ని ఫోటో తీయగలదు, ఒక కొండకెళ్ళి ఒక కొంత భాగాన్ని తీయగలదు తప్ప మొత్తం కొండంతా పడేటట్టుగా అది తీయలేదు. మనం దూరంగా వెళ్ళి దాన్ని మినిమైజ్ చేసుకుని తీసుకోవాలి తప్ప కొండ కూడా యాజిటీజ్ ఆకారాన్ని బంధించలేదు, మీకు అర్థం కావడానికి. అలాగే కళ్ళకి మెగాపిక్సెల్స్ ఉన్నాయి అని మనం చాలాసార్లు విన్నాం. ఈ మాట కాస్త ప్రస్తావించి ఎదురుగలుగుతాను. కళ్ళకు కూడా ఏముంది, మెమోరీ లెన్సెస్ ఉన్నాయి. మన కళ్ళు కొంత దూరాన్ని, సుదీర్ఘమైన దూరాన్ని చూడగలం. ఆ దూరాన్ని చూసి ఆ దూరంలో ఉన్న ఆ పరిధికి కలిగిన పరికరాలు క్యాప్చర్ చేయగలం. అందుకే కళ్ళకి కొన్ని మెగాపిక్సెల్స్ దూరం ఉంటుంది. పవర్ ఉంటుంది కదా కళ్ళకి, 2x అని 3x అని పవర్స్ ఉంటాయి, 0.5 అని ఇలాగ పవర్స్ ఉంటాయి, అద్దాలకు పవర్స్ ఉంటాయి. ఈ వీటిని బట్టి కొంత దూరాన్ని మనం క్యాప్చర్ చేయగలం, కొంత దూరాన్ని మనం మెమొరీలోకి పెట్టుకోగలం. ఎంత దూరాన్ని అంటే మన మెదడు గుర్తించుకోగలిగే అంత దూరాన్ని మాత్రమే. మొబైల్లో ఎలాగా మెగాపిక్సెల్స్ ఉన్నాయో అలాగే మన కళ్ళకు కూడా కొన్ని మెగాపిక్సెల్స్ కెమెరా అని మనం అనుకుంటే, ఈ కెమెరాతో షూట్ చేసినవన్నీ, కళ్ళతో షూట్ చేసినవన్నీ గుర్తించుకునే జీటాబైట్ మెమొరీ మన మెదడుకి మాత్రం ఉంది అని మీకు అర్థం కావాలి. అంటే కొంతవరకు మనం క్యాప్చర్ చేయగలం, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోగలం, కొన్నిటిని ఆగ్రహించుకోగలం, అని దాన్ని ఆవలించుకోగలం. మనం ఇలా మనం అలా అనుకుంటే దేవుడు మరి ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు, దృశ్య రూపంలో మరి ఆయన ఎలా చూడగలం అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆయన ఆకారాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఆకారం ఎలాంటిదంటే, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు మనం ఆయన ముందు నుంచుంటే ఏ మెగాపిక్సెల్ వాడుతుంది, గుర్తుపడడం పడుతుంది. మీరు ఆలోచించండి, భూమి మీద ఉన్న ఏ మెగాపిక్సెల్ కెమెరాలు కానీ డబుల్ టెలిస్కోప్లు కానీ ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎంత పెద్దవాడండి ఆయన. నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో. చిన్న ఎగ్జాంపుల్, భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్ద అని బోర్డు స్కూల్లోనే చెప్పారు వాళ్ళు. ఎన్ని లక్షలు? ఒక్కొక్క నక్షత్రం 13 లక్షల రెట్లు భూగోళం కంటే పెద్దది. అలాంటి ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, నక్షత్ర రాసులు ఉన్నాయి, పాలపుంత నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇలా గెలాక్సీ వేలోనికి పోతే అబ్బో అనంతమైన విశ్వం, అది అనంతమైన విశ్వం. అలాంటి అనంతమైన విశ్వాన్నంతా ఒక కుర్చీలో పెట్టేసాడు అనుకోండి, ఒక కుర్చీలో పెట్టేసాడు అనుకోండి. ఆకాశం వరకే మాట్లాడుతున్నాను. అసలు సులభం ఏమంటే, ఆకాశ మహాకాశాలు సహితము నిన్ను పట్టజాలడి మహాస్వరూపం కలిగిన వాడివి. కొంతమేర మనం మాట్లాడుకుంటున్నాం. ఆకాశం విశ్వం ఆయన 100% ఉందనుకుంటే 2% 0.1 మనం మాట్లాడుకుంటుంది అంతే. అలాంటి నక్షత్రాలు, నక్షత్ర రాసులు, మండలానికి సంబంధించి గెలాక్సీలు ఉన్నప్పుడు ఈ గెలాక్సీలే ఆయన పట్టజాలము అంటే ఎంత పెద్ద ఆకారం అంటే అయింది. మీరు ఆలోచించండి, అంత పెద్ద మహాకారాన్ని ఏ పోర్తో బంధిస్తావు, ఏ బ్రెయిన్తో బంధిస్తావు, నీకున్న మెగా జీటబైట్ మెమొరీ ఎంతని బంధిస్తావు. అందుకే మనిషి దేవుడిని చూడలేడు. ఒకవేళ చూద్దామనుకున్నా నువ్వు బంధించే కెపాసిటీ నీ బ్రెయిన్కి లేదు కనుక ఎవరికి కనపడ్డాయి, అదృశ్యుడు ఆయన. అలాగని లేడందామా, కనబడటం లేదు కనుక, చూస్తేనే కానీ నమ్మను కనుక లేడందామంటే అయింది అన్నామా. నాస్తికులు అలాగే అంటున్నారు, కనిపిస్తేనే కానీ ఏది నమ్మమని అంటున్నవారు, ఇదిగో ఆయన కనపడితేనే కానీ మేము నమ్మం అన్న దౌర్భాగ్యుల దగ్గరికి వెళ్ళి లాస్ట్ లెప్పగా పీకి ఎలా పనికిమాలడో దేవుడు లేడు అంటావా అని అడిగిన తర్వాత మీరు అంటే టెస్ట్ పెట్టండి. పీకిన తర్వాత ఏమవుతుంది, వెంటనే చేసేస్తారు. ఇక్కడ వేస్తారా మనం కూడా వాయి చేస్తారా, మనం అలా క్లీన్ చేసి వెళ్ళకండి. మా జనపాస్టర్ గారు వెళ్ళమన్నాడని ఆమెను కొట్టారు, ఆడు ఊరు కొడితే మనం 10 ఆడతాడు.
కనుక అంటే ఇలా ఎవరికైనా ఎముళ్ళు అది ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, బాధ వస్తుంది. బాధ వచ్చేస్తున్నా బాబు అంటూ ఉంటాడు. లేదు ఒకసారి బాధ చూపించరా బాబు ఎలా ఉండదు అని అడగండి. చూపించలేడు కనుక లేదందామా ఉందందామా అమ్మా? చూపించలేడు. బాధని అని వ్యక్తీకరించగలడే కానీ దానిని దృశ్యరూపకంగా దానిని ఏం చేయలేడు, చూపించలేడు. మరి బాధ ఉందంట లేదట? ఏమో మీరే చెప్పుకోండి అంటారా? ఏంటది? మనకి కనబడుతున్న ఇంద్రధనుసులు 7 రంగులే అని మనం అనుకున్నాం. సుమారుగా 100 రకాల రంగులకు పైగా ఉన్నాయి అంటాడు. కానీ 100 రకాల రంగులాగా మనకు తెలిసి 7 కదా. ఇంద్రధనుసులో 7 రంగులు. పాట పాడారా సినిమాలో? ఏంటి ఒకసారి పాడండి చూద్దాం. వచ్చినా పాడరు, తిడతానండి. బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, ఇంద్రధనుసు 7 రంగులు 7. అయ్యి ఎప్పుడైతే పూర్తిగా అక్కడే 7 రంగులు కనబడితే 1, 2, 3 కనబడతాయి తప్ప 7 రంగులు ఎక్కడ ఉన్నాయి అందులో? కానీ ఈ కనబడది ఈ 100 రంగులు లేవనుకోవడానికి లేదు. అవి మన కంటికి కనబడవు. కంటికి రంగుల సత్వరం అని ఉంటుంది. అంటే ఆ రంగులను కొంతమంది చూడలేరండి. సిగ్నల్స్ పడతాయి కదా, రెడ్ సిగ్నల్లో, గ్రీన్ సిగ్నల్లో, ఎల్లో సిగ్నల్స్ పడతాయి. ఈ సిగ్నల్స్ కొంతమంది చూడలేక ఓవర్టేక్ వేసేసుకుంటారు. సిగ్నల్ పడినా వాడికి ఏముంటుంది? కళ్ళ చూపు ఉంది, అడిగి పనిచేయట్లేదు కళ్ళు, అందుకే ఓవర్టేక్ చేసాడు. కొన్ని కలర్స్ కనబడవు, చాలా మందికి కనబడవు. అందరికి ఎక్కువ శాతం కనబడతాయి, రేర్గా చాలా మందికి కనబడవు కలర్స్ కూడా. అన్ని అంతా ఒకటే కలర్ ఇక్కడికి. అమ్మ డ్రెస్ చేసి బాగా వెళ్ళి కాబట్టి ఎలా ఉందండి అన్నారు. అందరూ ఏంటి పరిస్థితి ఏంటండి, కనబడిన పరిస్థితి ఏంటి, బాగుందా అన్నా తప్ప ఏ కలర్ ఇది సరిగ్గా కనబడి. కనుక ఉన్నాడన్నవాడు ఎలా ఉన్నాడు, లేడన్నవాడు కూడా అలాగే ఉన్నాడు. అంటే లేడన్నవాడు ఎలాగా భయం లేకుండా ఏడుస్తున్నాడు. మరి ఉన్నాడు అన్నవాడు ఏమైనా భయపడుతున్నాడా? దేవుడికి భయపడుతున్నాడు అంటారా? ఏదో ఉన్నాడులే, మనం తాళం వేసి తాళం తీస్తే కానీ పండక్క బయటికి వెళ్ళండి దేవుడు. కానీ మనం లెక్కొడితే కానీ నిద్రలేవని దేవుడు. ఉన్నాడే అనుకుని సరిపెట్టేసుకుందామా? అంతేనా? ఆయన అందరూ చూడకుండా చూసేస్తామా ఆయన్ని? కనుక ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అదృశ్యుడిగా ఉన్నాడు. మరి అలా ఉంటే ఆయనకి భయపడాలా? భయపడాలి. అందుకే ఆయన ఆకృతి, ఆయన రూపాన్ని చెబుతూ రోమిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. రోమిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అందరూ బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తీయాలి. గొప్ప దేవుని మాటలు మనం వింటున్నాం. ఎందుకనగా 1:19, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచాడట. ఆయనను గురించి తెలుసుకోవాలి అన్న జుగుచ్చ కలిగిన వారికి ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో అందరూ ఎరిగేటట్టుగా ఆయన విషదపరిచాడట. ఆయన అలా విషదపరిచిన అది వారికి విషదపరిచాడు. కానీ ఎలా విషదపరిచాడో చెప్తున్నాడు. ఆయన దృశ్య లక్షణముల రూపంలో ఇదిగో నేను ఉన్నానని విషదపరిచాడట. ఆయన కనబడని అదృశ్య లక్షణాలు, ఆయన కనబడని అదృశ్య లక్షణాలను తెలుసుకుంటే దేవుడు ఉన్నాడని ఈజీగా అర్థమైపోద్ది. ఆ కనబడని అదృశ్య లక్షణాల గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య లక్షణములు అలా అంటే ఏంటో అనుకుంటామని అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించండి అని ఎంత తేటగా చెబుతుందో చూడండి బైబిల్. ఎవడైనా దేవుడి గురించి తెలుసుకోవాలి అని అంటే, ఎవడైనా దేవుడి గురించి ఎరగాలి అని అంటే, ఎవడైనా దేవుడు ఉన్నాడని రుజువు కావాలని అంటే ఆయన దృశ్య లక్షణములను అనగా ఏంటో అనుకుంటారు. నిత్య శక్తి, ఆయన దైవత్వం, సృష్టించబడిన సమస్త సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించండి అన్నాడు. కీ పాయింట్ దేవుణ్ణి తెలుసుకోవడానికి కీవర్డ్స్ అవి. ప్రతి వస్తువును ఆలోచించండి. ఆయన ఉన్నాడని తేటగా మీకు అర్థమైపోద్ది అన్నాడు. ఆయన్ని చూడలేం. మరి ఎలా తెలుసుకోవాలి?
ఉనికి 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 అంటే బాబు ఉనికి తెలుసుకోవాలి. నాకు జీవించు దేవుడు అనేవాడంటే ఇప్పుడే నాకు కనబడాలంటాడు ఒక అర్థంగా వచ్చి. నేను పెద్ద ఇదేంటి నీకు కనబడటానికి, నా ముందు ఊరే ఆగదు, నేను కాళ్ళు ఎగరేసానంటే ఊరు గడగడలాడిపోతా అంటాడు. చస్తే నలుగురు మొయ్యాలి నిన్ను, మళ్ళీ ఊరిని గడగడలాడింది పోటుగాడివి. ఈ పోటుగాడికి మళ్ళీ ఎవరు కనపడాలి? అదృశ్య దేవుడి మహాస్వరూపం నీకు కనపడాలా? ఆత్మీయ స్థితిలో పిల్లిలే చెప్తుంటాడు, ఎవరికి కనపడలేదు. ఆయన ఆత్మీయ స్థితిలో శరీరానుసారంగా అన్ని వదిలేస్తేనే ఎవరికి దృశ్యరూపంగా కనబడినప్పుడు ఏ మనసు మారు మనసు నీ దౌర్భాగ్యుడు నువ్వు, నీకెందుకు కనబడతాడు ఆయన? నాకు వచ్చి కనబడాలంటే ఇది కనబడిపోవాలంట, అప్పుడే నమ్ముతాడంట. లేకపోతే నువ్వు నమ్మకపోతే అంత, నువ్వు నమ్మితే అంత. ఆయన ఏమై ఉన్నాడు? ఉనికిలో ఉన్నాడు. ఎప్పుడున్నాడు? మోషే దగ్గరికి వెళ్ళి మోషే అడుగుతున్నాడు, నేను ఇశ్రాయేలీయుల దేవుడిని అని చెప్పు ఇశ్రాయేలీయులకి అని అడుగుతున్నాడు. అప్పుడు నీ పేరేంటి అని అడుగుతారు. ఐగుప్తులో అప్పటికే చాలా మంది దేవుళ్ళు దేవతలను ఆరాధించున్నారు కనుక వీళ్ళకి పేర్లకు ఏం కొరువు లేదు, దేవుళ్ళ పేర్లకు ఏం కొరువు లేదు. మరి ఆ దేవుళ్ళలో ఏ దేవుడు అని అడుగుతారు కదా ప్రభు. అప్పుడు నేను నీ గురించి ఏం చెప్పమంటావు అని మోషే అడిగితే, వెళ్ళు నేను ఉన్నవాడనని చెప్పు. షాక్ అయిపోయి ఉంటాడు మోషే. ఉన్నవాడు ఇదేం పేరు, అదేం పేరండి? ఎవరికైనా గుర్తింపు కోసం నామకరణం పెట్టుకుంటే ఏ అప్పారావో ఏ సుబ్బారావో ఏ వెంకటరావో పెట్టుకుంటాడు. అక్కడ అర్థాలు ఉన్నాయి. మరి ఆయన పేరు అడిగితే ఆయన ఉనికి చెప్తాడంటే, ఆయన పేరు అడిగితే ఆయన ఉనికి చెబుతున్నాడంటే నేను ఉన్నవాడను అని చెప్పు. మోషేకి అర్థం కాలేదు. ఆయన ఉన్నవాడు అన్నవాడు అంటే ఏమర్థం అవుతుంది ప్రభా వాళ్ళకి అని అడిగితే, నేను నీ పూర్వీకుల దేవుడును, అబ్రహాము నమ్ముకున్న దేవుడును, ఇస్సాకు నమ్ముకున్న దేవుడును, యాకోబు నమ్ముకున్న దేవుడు, సర్వశక్తుడను నామం పేరుట అబ్రహాముకు బయలుపడ్డవాడను నేనే. హూ ఈజ్ హీ? యెహోవా అన్నాడు. నామం అర్థంగా ఒకరు యెహోవా అంటే 2 లక్షలు లేదు, లక్షలు లేదు, లక్షలు లేదు అని కొట్టుకోకండి. అది ఆయన ఉనికి మాత్రమే, ఆయన ఉనికి మాత్రమే. అప్పుడు ఆయన అంటాడు, మోషే ప్రభా ఉన్నవాడు ఎప్పటి నుంచి అంటున్నావు? కాలం లేనప్పుడు, కాలానికి అతీతమైనప్పుడు, కాలం అనేది సృష్టించబడినప్పుడు, అని ఈ సర్వము కలిగించినప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏది లేనప్పుడు, సర్వంలో సర్వమై నేనే కలిగి ఉన్నవాడని నేను అప్పుడు ఉన్నవాడను. అందుకే 5 సంవత్సరముల సంఖ్యకు మితి లేదంటండి. మనం 30, 40, 50, 60, 70 సంవత్సరాలు కాలం లెక్కించుకుంటున్నాం. దేవుడి కాలాన్ని నీకు ఎన్ని సంవత్సరాలు అయినా అడిగితే నువ్వు లెక్క కట్టలేవు అబ్బాయి. ఎందుకంటే నా సంవత్సరముల సంఖ్యకు మితే లేదు, పరిమితి లేదు నా సంవత్సరాల సంఖ్యకి. మరి ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నావు? ఒక సంవత్సరాలు కలగనప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటావు? ఆదియు నేనే, అంతము నేనే, అల్పయు నేనే, ఒమేగయు నేనే. నీకు అర్థం కాకపోతే ప్రారంభకుడిని నేనే, వినాశం చేసేది కూడా నేనే. నేను తప్ప ఇంకెవడు నాకు ముందు గాని నాకు వెనక గాని ఎవడు ఉండలేడు. అది గాడ్ అంటే, ఆయన దేవుడు అంటే. అంతేగాని ఈయన పాపాలను పోగొట్టుకోవడం, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఆడెవడో చెప్పించాడని మళ్ళా పరిగెట్టి ఎక్కడో దాక్కుని, మళ్ళీ ఇంకొకటి ఏదో చేస్తున్నాడని మళ్ళీ ఇంకొక దిక్కులు పరిగెట్టి, మళ్ళీ ఇంకొకటి ఎవడో చేస్తున్నాడని ఇంకో దిక్కులు పరిగెట్టి, అంత అసమర్థుడు దేవుడు కాడు. సర్వశక్తివంతుడు, సమస్త అధికారాలు ఆయన దగ్గరే ఉన్నాయి. శాసించగలడు, దాన్ని శపించగలడు, దీవెనలు ఇవ్వగలడు, దాన్ని ఆశీర్వాదకంగా వచనంగా మార్చగలడు, దాన్ని ఆశీర్వాదకరము కాని దానిగా కూడా ఆయన మార్చగలడు. అందుకే ఆయన ఉన్నాడండి, నమ్మండి. భూత భవిష్యత్ వర్తమాన భవిష్యత్ జ్ఞానము ఎరిగిన దేవుడు ప్రకటన గ్రంథంలో ఉంది. భూత భవిష్యత్తు నిన్న నేడు నిరంతరం అంటే దాని అర్థం ఏంటి? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్నంటే జరిగిపోయింది, నేడంటే జరుగుతున్నది, రేపంటే జరగబోయేది. పాస్ట్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఎప్పుడు ఉంటావు ప్రభు అంటే 3 కాలాల్లో నేను ఉంటాను. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఈ కాలాలు ఏమీ లేనప్పుడే నేను ఉన్నాను అబ్బాయి అన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి.
ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడికి ఈరోజు సమాజం భయపడుతుందంటారా? భయపడుతుందంటారా? అలాంటి దేవుడికి లేదండి. అందుకే ఇర్మియా గ్రంథంలో మంచి వాక్యం వాయిస్తూ ఇక్కడ ఏమన్నాడు? ఆయన అదృశ్య లక్షణాలు తెలుసుకోవాలంటే సృష్టించబడిన ప్రతి వస్తువును మీరు ఏం చేయండి? ఆలోచిస్తే నా అదృశ్య లక్షణాలు ఏంటో బయటపడతాయి అన్నాడు. ఆయన అదృశ్య లక్షణాలు ఎంత గొప్పగా ఉంటాయో ఒక వస్తువును ఆలోచిద్దాం. ఆ వస్తువు ద్వారా ఆయన ఎంత గొప్పవాడో మీకే అర్థమైపోద్ది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అమ్మా అందరూ తీసారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకము లేని మూఢులారా నా మాట వినండి. ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఎవరితోటి? ఇశ్రాయేలీయులతోటి. ఏమంటున్నాడు? కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయున్న వివేకము లేని మూఢులారా. ఇదే ఇశ్రాయేలీయులు బైబిల్లో ఏమని సంబోధించాడో తెలుసా పిల్లరా? ఇక్కడ తిడుతున్నాడు. మూఢులారా అంటే మూర్ఖత్వంగా ఏడుస్తున్నారా మీరు తిడుతున్నాడు. ఇదే ఇశ్రాయేలీయులు, ఇదే దేవుడు ఏమని గొప్పగా ప్రకటించాడో తెలుసా? నేను ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన అడ్రస్ చేసుకోవాలంటే నేను ఇశ్రాయేలీయులకు ఎవరిని? దేవుడిని. అంటే ఇశ్రాయేలు గొప్పగా ఉన్నారా? గొప్పగా ఉన్నారు. ఇశ్రాయేలీయు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇశ్రాయేలీయులు నా స్వాస్యము, నా స్వాస్య భాగం ఇశ్రాయేలీయులు. నేను వాళ్ళ దేవుడిని చెప్పుకున్నాను. నేను ఏర్పరచుకుని నా జనాంగం. ఇశ్రాయేలీయుల ఆయన కృప అమితమైన కృప. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంటే దాన్ని ఈజిప్ట్ ప్రాంతంలో మరో పెట్టుకుంటే వారి మరో విని బానిసత్వంలో నుండి ఆయన వారిని ఏం చేశాడు? విడుదల కలిగించి నేను మీ దేవుడిని అని చెప్పుకున్న గొప్ప చరిత్ర ఇశ్రాయేలీయులది. అలాంటి గొప్పవారైన ఇశ్రాయేలీయులు ఆయన ఏమంటున్నాడో తెలుసా? కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు, వివేకము లేని మూఢులారా. కళ్ళున్నాయి కదా అన్ని చూసేయండి దౌర్భాగ్యులారా. చెవులున్నాయి కదా అన్ని వినకండి. మనసు ఉంది కదా అని దేని పడితే దాన్ని గ్రహించకండి. కళ్ళున్నాయి కనుక చూడాల్సిన దాన్ని మీరు చూడండి. చెవులున్నాయి కనుక వినాల్సిన దాన్ని మీరు వినండి. మనసు ఉంది కనుక గ్రహించాల్సిన దాన్ని మీరు ఏం చేయండి? గ్రహించండి. ఏదైతే గ్రహించలేకపోతున్నారో ఇశ్రాయేలీయులు అది గ్రహించండి అని చెబుతూ కళ్ళుండి చూడకయు, చెవు నుండి వినకయు, మనసుండి గ్రహించలేని వివేకం అంటే జ్ఞానం లేని మూర్ఖులారా. దేవుడు లేడన్న వాడితే గొప్ప జ్ఞానం అనుకుంటుంది సమాజం. కాదు, దేవుడు ఉన్నవాడు అన్నది గొప్ప జ్ఞానం. అన్ని అనుభవిస్తూ అన్ని పీలుస్తూ ఆయన అన్నింటినీ చూస్తూ దేవుడు లేడన్నట్టు ఏం బ్రతుకునేది ఏంటి? అన్ని అనుభవిస్తూ వేడి, గాలి, వెలుతురు, నీరు, అది శ్రమ, కష్టం, మన కష్టార్జితాన్ని తింటున్నాం. బెంగ మెతుకులేకపోతే ఆహారం ఇస్తున్నది ఆయన. భూమికి పండే గుణాన్ని పెట్టింది ఆయన. అని ఇంటి నిండా కూర్చుని తెల్లటి కంచ అన్నంలో తెల్లటి అన్నం పెట్టుకుని తెల్లటి కూరేసి ముద్ద మింగగలుగుతున్నామంటే ఆయన దయ. నీ బుద్ధి కలిగి తింటున్నది ఇందాక అన్నయ్య అన్నట్టు. ఆయన దయ ఉంటేనే ఆయన సెలవు లేక ఏం చేయలేదంట? ఒక్క మెతుకు కూడా ప్రసక్తి నాలుగులో ఉంటుంది. ఒక్క మెతుకు కూడా మనం నోట్లో పెట్టలేమంటే ఆయన దయగా దయది. భోజనం చేసి సంతోషించుడు ఎవరికి సాధ్యం? ఆయన దయ లేకోకుండా ఆహారం మీరు తినలేదు. ఆయన దయ లేకపోతే ఆహారం తినలేదు. ఉంది కదా కోట్లకు పడగలెత్తేసి ఆయుష్ ఉండాలి సుమా, అరుగుదల చేసుకునే జీర్ణశక్తి ఉండాలి సుమా. ఉంది కదా ఏది పడితే తినేసి అరుగుదల చేసుకుందాం అన్న. ఈరోజు షుగర్, బీపీలు, అల్సర్లు, గుండె వ్యాధులు, భయంకరమైన ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో ప్రపంచం అల్లాడకపోతుంది. ఏం తింటాం ఉందని, ఏమి తిన్నిస్తాడు మనల్ని. అందుకే దేవుడికి భయపడాలి. అందుకే కళ్ళు నుండి ఇవన్నీ చూస్తున్నారా? మరి గ్రహించినా? చెవు నుండి ఇవన్నీ వింటున్నారా? మరి ఎప్పుడు ఆలోచన మనస్సును పెడతారని అడుగుతున్నాడు ఆయన. అలాంటి ఇశ్రాయేలీయులు గొప్పగా కొనియాడిన దేవుడు. అలాంటి ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు మూర్ఖులు అయిపోయారు నా బాబు అంటున్నాడు. నేను ఇశ్రాయేలీయుల జనాంగం, ఇశ్రాయేలీయులు నా స్వాస్థ్యం.
వారు నేను ఏర్పరచుకున్న జనాంగం అని చెప్పుకున్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? అదే ఇశ్రాయేలీయుల్ని కళ్ళుండి చెవులుండి వినని గ్రహించని మూర్ఖురారా అన్నాడు. ఏం జరిగిందంటే ఆయన శక్తిని గ్రహించలేకపోతుంది. ఎలా గ్రహించలేకపోతున్నారు చూడండి. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత ఘోషించినను, అవి ప్రభవలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చేత, అంటే ఎవరు మార్చలేని చట్టం అది. నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా పెట్టిన నాకు మీరు భయపడరా అని అడుగుతున్నాడు. చూడండి, ఇసుకను సరిహద్దుగా పెడితే భయపడిపోవాలా? ఇసుకను సరిహద్దుగా పెడితే భయపడిపోవాలండి. ఎంత గొప్ప శక్తివంతుడు చూడండి పిల్లలు. సముద్రములు ఎంత పొంగినను అవి దాటలేకయు, ఎంత ఘోషించినను అవి మన మీదకి రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఇసుకను గట్టేసినట్ట. గట్టు ఏమేసినట్ట? ఇసుక. సముద్రానికి ఇసుక కొట్టేస్తావు, ఆగిద్దేంటది? నువ్వు వేస్తే ఆగుతుందా? గట్టు. అది ఒక పెద్ద వాటర్ ఫాల్కి ఇసుక వేసేయండి గట్టు కింద, ఆగుతుంది అది? మరి ఆయన వేస్తే ఎందుకు ఆగాలి? అందుకే సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించండి. బీచ్కి వెళ్ళాక ఎప్పుడైనా ఆలోచించామండి, ఇసుక ఏంటి, నీళ్ళంటే ఎక్కడ వచ్చి అరకపోతారు ఏంటని. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు అట్టుకెళ్ళాలని ఆలోచించాం, అది ఆలోచించాం. బిర్యానీ పట్టుకెళ్ళాలని ఆలోచించాం. కుటుంబం అంతా వెళ్ళి అందులో పద్ధతిలో దొరలాలని ఆలోచించాం. ఎవరు వెళ్తే మరి క్షమించాలి, అది ఏది ఎవరు వెళ్ళారు. అమ్మ సముద్రంకి వెళ్ళాక ఇయ్యగలమని ఆలోచనలు, అది దొరికి రావాలని ఆలోచించాం. ఏంటి తరంగాల ఘోష ఏంటని, కానీ ఆ సముద్రాన్ని ఎందుకు దాటలేకపోతుందని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. అందుకే కళ్ళుండి సముద్రాన్ని చూసావు కానీ, చెవులుండి దాని శబ్దాన్ని వింటున్నావు కానీ, మనసు నుండి ఇసుక గట్టును చూసావు కానీ గ్రహించలేకపోయావే. ఓ అమాయకుడా అంటున్నాడండి ఆయన. ఏంటండి ఆయన జ్ఞానం? ఎవరు సరిపోతారు ఆయన జ్ఞానానికి? మీరు ఆలోచించండి. అందుకే గ్రహించలేను మూర్ఖురారా. ఇసుకను సరిహద్దుగా పెట్టానే, ఇసుకను సరిహద్దుగా పెట్టానే అని. అందరూ ఎంత నీరండి బాబు సముద్రంలో. ఎవరైనా తోడగలరా భూమి మీద ఉన్న మనిషి? అని కొన్ని ఇంజిన్లు పట్టుకెళ్ళి ఊరిలో ప్రపంచంలో ఉన్న ఇంజిన్లన్నీ సముద్రంలో వేసేసిన వాటిని ఖాళీ చేసే సామర్థ్యం మనిషికి ఇప్పటికీ లేదు. ఇటు అంత జలప్రలయాన్ని చాలా అంతర్ఘాతంతో రాజమహేంద్రవరంలో కట్టినట్టు కాదు అది. సిమెంట్, ఇసుక, ఐరన్ అని బలమైన స్ట్రక్చర్, బలమైన నిర్మాణం అని ఎన్నో పాడులు సమపాలనలో వేసి కంకరి, సిమెంట్, ఐరన్ అన్ని కలిపి స్ట్రాంగ్ గా నిర్మించి ఆపేమని గొప్ప చెప్పుకుంటారు. వెరీ గుడ్, మంచిది, ఆపండి. కానీ దేవుడు మనకంటే ఉన్నతమైన వాడు. ఆయనకి ఇవేమి సిమెంట్ నీకు కావాలి, ఇసుక ఆయనకి సరిపోదు. ఇది మనకి ఆయనకున్న బ్యారేజీ. నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. ఎంత తేడా అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత ఇంటర్నెట్లో ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి. అందుకే మనం ఏం చేసామంటే సిమెంట్ కంకర ఐరన్ వేస్తే బిగిస్తాడు అనుకున్నాం. అక్కడ లేదు, అది ఆయన మాట వలన ఆగిపోతాయంటే. వేసి సముద్రం మీద గాలి లేస్తుంటే, తుఫాను లేస్తుంటే గాలిని కత్తించగా ఏమైందట? మిక్కిలి నిమ్మడం ఆయన శాసిస్తే ఆగిపోవాలా? ఆగిపోవాలి. ఎందుకంటే ఈజ్ ద క్రియేటర్, సృష్టికర్త ఆయన ఆర్టిస్టాలు భయపడుతున్నాయి. సూర్యుడు తూర్పున ఉదయించాలి, 1500 కోట్ల సంవత్సరాలుగా గలగాలి, మండాలని సూర్యుడికి చెప్తే ఇప్పటికి 1500 కోట్ల సంవత్సరాలు వెలుగుతూ మండిపోతున్నాడు. ఎప్పుడైనా మీరిందా సూర్యుడు? ఎప్పుడు టైమింగ్స్ మేరలేదే, ఎప్పుడు మనతో ఆరిపోలేదే. ఎందుకంటే వాటికి దేవుడు అంటే భయం ఉందండి. సముద్రాల ముందు మనం ఏర్పాటి వాళ్ళు, గుట్టల ముందు మనం ఏర్పాటి వాళ్ళు, పర్వతాల ముందు మనం ఏర్పాటి వాళ్ళు, సూర్యచంద్ర నక్షత్రాల ముందు మనం ఏర్పాటి వారు. దావీదు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను ఏర్పాటి వాడను. తండ్రి ఇంత విశాలమైన సృష్టిలో నేనెంత, నా బ్రతికెంతయ్యా. అందుకే సాష్టాంగ పడిపోతారండి దేవుడు కనపడుకోవాలి. సాష్టాంగ పడిపోతాడు. ఇసుక సరిహద్దుగా పెట్టాడట. ఎంత గొప్ప నియమం అండి అది. మనం కాంక్రీట్ గోడలు కడితేనే కానీ ఆగలేదు. మొన్న ప్రాజెక్ట్ కట్టారు తెలంగాణలో. అది కట్టిన ఒక నెల 2-3 నెలలకు వర్షాలు వచ్చాయి. ప్రాజెక్ట్ నిండింది, మొత్తం బద్దలు కొట్టుకుంటూ వచ్చేసింది. ఇసుకతో ఏంటి అలాగ ఉంటుంది. మరి అదే దేవుడు వేసాడు అనుకోండి,
అని అక్కడ వరకు తరంగా వచ్చి మరలా వెనకకి పోవాలి. కిలోమీటర్ల లోతండి అందులో ఒక నీరు. గోళాలు ఉన్నాయా? గోళాలు ఉన్నాయండి మనకి. ఎన్ని బిందులు పడతాయి? ఒకప్పుడు ఉంటే ఇప్పుడు టిన్నులు వచ్చినాయి. కానీ ఒకప్పుడు గోళాలు అండి ఎన్ని బిందులు పడతాయి? 4 బిందులు, 5 బిందులు, 6 బిందులు, పెద్ద గోళాలు అయితే 20 బిందులు పట్టే గోళాలు ఉన్నాయి. ఈ గోళాలు ఇసుకతో చేస్తే అందులో 10 బిందులు అయితే తాగుతాయా? 10 బిందులు నీరు మనం డొక్కే తాగుతుందండి. నువ్వు మళ్ళా ఏమి వచ్చేసరికి ఆడే ఇసుక నీరు చేసుకుంటుంది. అలాంటి సముద్రంలో ఒక డొక్కు ఉన్నాయి, 20 బిందులు ఉన్నాయి ఆ నీరు. అలాంటి సముద్రాలలో ఉన్న నీరునట ఏం చేసినట? ఇసుకను సరిహద్దుగా పెట్టి పర్వతాలు సముద్రంలో ఎంత పొర్లినా పొంగినా అవి దాటపోకుండా అలా వచ్చి గొట్టేసాడంటే ఏంటండి బాబు ఆయన మేధాశక్తి. అసలు మనుషులుగా మనం ఏమోలకు సరిపోతాం ఆయనకి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అని మనుషులుగా మన అవయవాలను బట్టి తన చిత్త ప్రకారం ఆయన ఏం చేశాడు? మనకి అవయవ నిర్మాణం చేశాడు. కాళ్ళు ఎక్కడ ఉండాలని అమ్మని అడిగితే ఎవరా? చెయ్యి ఆమె చెయ్యి నాయన నాన్న అని నాన్న అడిగితే ఇచ్చాడా? ముక్కు తిన్నగా పెట్టి చిన్న ముక్కు ఎక్కడని అమ్మని అడిగారా? మీరు దాన్ని నాన్నబాబుని అడిగారా? బయటకు వచ్చాక మాత్రం అత్తయ్యుడి ముక్కు అత్తలా ఉంది, అత్తయ్యుడి ముక్కు నాన్నబాబులాగా ఉంది, అత్తయ్యుడి పళ్ళు వాళ్ళ తాతలాగా ఉన్నాయి, అత్తయ్యుడి కాళ్ళు వాళ్ళ మామలాగా ఉన్నాయి. నువ్వు మాత్రం పెట్టుకోవాలి తప్ప నువ్వు అడిగితే ఇచ్చినవి కావాలి. మరి అలాగే ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 13వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం నుండి చూద్దామండి. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. పేజ్ నంబర్ 154. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం, కొత్త నిబంధన 154వ పేజీలో 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం. దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఎలాగట? దేవుడు తన చిత్త ప్రకారము అవయవములలో ప్రతిదానిని ఉంచాడట. లివర్ ఇక్కడ ఉండాలని, గుండె లోపల ఉండాలని, లివర్ లోపల ఉండాలని, ఉండుకో అంటే అపెండిసైటిస్ కుడి పక్క ఉండాలని, అని ప్లేహం అనేది ఉండాలని, అది రక్తాన్ని ఫిల్టర్ చేయాలని, గుండె అనేది ఉండాలని, మంచి రక్తం చెడు రక్తాన్ని సపరేట్ చేయాలని, కిడ్నీలు ఉండాలని, మనం తాగిన ప్రతి పదార్థాన్ని వడగట్టాలని ఎవడడిగితే చేశాడు ఆయన చిత్తమంట. ఆయన చిత్తమంటండి. ఈ కాళ్ళు, ఈ చేతికి 5 వేళ్ళు ఉండాలని, ఇది చూపుడు వేలని, ఉంగరపు వేలని, బంతి వేలని, బట్టల వేలని పేర్లు పెట్టుకోవడమే తప్ప ఇలాగ ఎందుకు కలిగించాడు అని ఎప్పుడైనా అడిగామా ఆయన్ని? ఇప్పుడు ఆలోచించామా? కళ్ళుండి చూస్తున్నాం, ఆలోచించటాలా? చెవులుండి వింటున్నాం, గ్రహించడంలా. అండ్ ఇందులో ఉన్న సెల్సే ఇందులో అవే సెల్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చిన్నగా ఉంది, ఎందుకు వాడుగా ఉంది ఆలోచించామా? ఉంగరం పెట్టేస్తా, బంగారం ఉంగరం పెడుతుంది. రింగ్ ఫింగర్ అన్నాడు. ఏంటంట? రింగ్ ఫింగరా? మరి ఇదెందుకు మధ్యలో పెట్టాడు? ఇదెందుకు చూపుడు వేలుగా పెట్టాడు? ఇదెందుకు అలా పెట్టాడు? మీకు ఇంకో వాట తెలుసో లేదో, ఇందులో ఉన్న సెన్స్, ఇందులో ఉన్న మెటీరియల్ కంటికి కూడా ఇదే మెటీరియల్. ఇది కాళ్ళుగా, చేతులుగా, వేళ్ళుగా మారాలని దీనికి తెలుసు. మరి కంటిలో ఉన్న దానికి నేను కన్నుగా మారు దానికి ఎలా తెలుసు? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. తన చిత్త ప్రకారం అవయవ నిర్మాణం. కన్నుగా మారాలని ఆజ్ఞాపించాడు, గుండిగా మారాలని ఆజ్ఞాపించాడు. ఒకే సెల్స్ అండి. ఆర్గాన్స్ లో ఉన్నవాళ్ళు ఒకే సెల్స్. సెల్ బాడీ ఉంటుంది, తెలుసు కదా మీకు. సెల్ బాడీలో ఉన్న సెల్స్ అన్ని ఒకటే సెల్స్. అండ్ సమవిభజన, క్షేత్ర డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ జరిగిన తర్వాత రెట్టింపు అయిపోయి ఇందులో ఉన్న కణాలే కాళ్ళకి, ఇందులో ఉన్న కణాలకి లివర్కి, ఇందులో ఉన్న కణాలే కళ్ళుగా, ఇందులో ఉన్న కణాలే చెవులుగా, ఇందులో ఉన్న కణాలే తల వెంట్రుకలుగా, ఇందులో ఉన్న కణాలే ముక్కుగా. ఏంటండి బాబు ఎంతైన ఆకారం? ఏంటి ఎంత ఆకారం? ఈ ఆకారాన్ని తెలుసుకోవడానికి వైద్య శాస్త్రానికి అన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. పూర్తాకారం కాదు, ఒక అవయవం గురించి తెలుసుకోవాలని. గుండె
గుండె వైద్య నిపుణులు, కార్డియాలజిస్ట్ అంటున్నారు కదా. ఈయన ఇందులో ఉన్న పరిపూర్ణమైన అవగాహన ఆయనకు రావడానికి సుమారుగా 5-6 సంవత్సరాలు పడుతుంది. 5-6 సంవత్సరాలు. సర్జరీగా మారాలంటే మనం స్పెషలైజేషన్ ఉండాలి. ఇక ఒక గుండె చదువుకోవడానికి 5-6 సంవత్సరాల అయినా శరీరంలో ఉన్న ఒక్క అవయవం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటప్పుడు దేవుడి జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత మీరు ఆలోచించండి ప్రియులారా. ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని ఆయన ఇచ్చాడు. అని ఇలా పోటీ చేస్తే ఏమొస్తాయని మనం విన్నాం, మడతలు పడతాయని విన్నాం. మడతలు కదా, ఎందుకన్నా ఇది ధనరేఖ, ఇది భాగ్యరేఖ, ఇది పెళ్లి రేఖ, ఇంకే రేఖలు హస్త సాముద్రిక శాస్త్రం అంటారు దీన్ని. ఇంకే రేఖలు ఉన్నాయి, ఇందులో చాలా రేఖలు ఉంటాయి. ఇది ఎలాగెళ్ళింది అడ్డంగా కట్ట అయితే చదువుకో అడ్డా అంటాడు. ఎలాగెళ్ళింది ఇలా నిలువుకి వెళ్ళిపోతుంది, నీకు ఎక్కడ పంపగా ఎక్కేస్తావు అంటాడు. అని ఇది ధనరేఖ, ఇది సంతాన రేఖ, ఇది భాగ్య రేఖ అంటాడు. విచిత్రం ఏంటంటే అని మదర్ తెరీసా గారికి కూడా ఏముంది కళ్యాణ రేఖ ఉంది. మరి ఆవిడ వివాహం చేసుకోలేదు. మరి ఆవిడకి సరదా జ్ఞాపకం, ఆవిడ ఏం చేసుకోలేదు, వివాహం చేసుకోలేదు. ఆవిడ అటల్ బిహారీ వాజ్పేయికి కూడా ఏముంది, ఆ రేఖ ఉంది, ఆయన వివాహం చేసుకోలేదు. మరి సరదా జ్ఞాపకం కదా. మరి ఎందుకు ఇచ్చాడు తల్లిగారు? మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవడానికి, అట్లా మతం ఉన్నక్కడ కావాలి అలాగా బిండ ఒకటి చెయ్యి. ఈ ఫోల్డ్ లేకపోతే ఎలా ఉంటుందని చెప్పడం తాపిలా ఉంటుంది. ఈ మొక్కట్లో చదువుకుని అన్నం ఎలా తవ్వాలి తవ్వడం అన్నట్టు అలా కిందలో పెట్టి ఇలా తీసుకుని అలా మొక్కలు వేసి పెట్టుకో, లోపలికి ఏముంది అలాగే అలా మొక్కలు వేసి పెట్టుకోవాలి. గోడ కట్టుకున్నది అంటున్నది రాలిపోయేది, రాలిపోతుంది. తాపి మెత్తులు కొడుతుంది ప్లాస్టిక్, అప్పుడు అలా ప్లాస్టిక్లో కొట్టుకోవాలి. కనుక ఆయన చిత్తం అండి, ఆయన చిత్తం. అండ్ నోరు ఇక్కడే ఉండాలి, వెనకాల పెట్టచ్చుగా, ఎదరు పెట్టేది నోరు అంతా ఆయన చిత్తం. ఇది శరీరాన్ని గురించి చిన్నప్పుడు మనం అందరూ విన్నాం. అండ్ ఇప్పుడు నోరు ఇక్కడ ఉందో అనుకోండి, చెయ్యి ఇక్కడ ఉంది. ఇప్పుడు అన్నాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళి కనపడదు కదా. మరి ఏం చేస్తాం, ఒళ్ళు అదబెట్టి నోరు అదబెట్టి ఇలాగే వేసుకోవాలి. మరి ఇద్దరు పడుతుంది అంటే లేదండి. కనుక తన చిత్త ప్రకారం అవయవ నిర్మాణాన్ని చేస్తే దాన్ని చదువుకోవడానికి మనకి 100 సంవత్సరాలు పడుతుంటాయి. సో ఏంటని ఈ శరీరంలో ఆ నిర్మాణం ఏంటి, ఆ ఆకృతులు ఏంటి, అండ్ ఆ పనితీరు ఏంటి, ఆ ఫంక్షనింగ్ ఏంటి మీరు ఆలోచించండి. అందుకే ఇవన్నీ చేస్తున్నది ఎవరో తెలిసిపోయారా? దేవుడండి, దేవుడు. అందుకే దేవుడు ఏమయ్యాడు, ఉన్నాడా లేడా? ఉన్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. ఉన్నాడు అనడానికి సృష్టించబడిన ప్రతి వస్తువు, అందులో నువ్వు కాదు అతీతం. నీ శరీరం గురించి ఆలోచించుకో, సముద్రాల గురించి, పక్షుల గురించి, అండ్ సలయల గురించి, గుట్టల గురించి ఆలోచించి నీకు అర్థమైపోతాయి. అదృశ్య లక్షణాలు, కనబడని లక్షణాలు. అమ్మో దేవుడు ఉన్నాడు మనకు అర్థమైపోతుంది. అసలు ఈ విశ్వం నడుస్తుందంటేనే ఆయన ఉన్నాడు కనుక, ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు కనుకనే ఆయన అలా తిరుగుతూ ఉంది విశ్వం. లేదంటే అది కూడా తిరగడానికి అవకాశాలు లేవు. అందుకే నాకు మీరేం చేయండి, భయపడరా అని అడుగుతున్నారు. మరి భయపడతారా? భయపడక ఏం చేస్తున్నారు తెలుసా, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారంట జనాంగం. దేవుడు లేడు, అవడం లేడు, ఉంటే నాకు కనపడాలి, లేకపోతే నేను నమ్మను అని స్వబుద్ధి. అందుకే తినాలి, తాగాలి, సంతోషించాలి. ఉదయం అంతా పనికిపోతాం, సాయంత్రం కాగానే కడుపు నిండా తింటాం, కానీ మంచిగా ఎక్కి పడుకుంటాం, మళ్ళా ఉదయానికి మళ్ళా పనికిపోతాం, మళ్ళా ఉద్యోగానికి పోతాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం, మళ్ళా తినేసి పడుకుంటాం, మళ్ళా తినేసి పడుకుంటాం. ఇదే మన లైఫ్ సైకిల్ అయిపోయింది. మరి ఎప్పుడంటే దేవుని గురించి ఆలోచిస్తాం? భూమి మీద ఉండగానే పరలోకాన్ని మనం ఏం చేయాలి, స్వతంత్రించుకోవాలి. ఇక్కడ ఖాళీ లేకోకుండా ఏ రోజు దేవుడు ఉన్నాడని ఆలోచించక, అక్కడ పరలోకం పోవాలని ఆలోచించకపోయావా, పైకి వెళ్ళిన తర్వాత దెబ్బ అయిపోతాం. నిజంగా మాట అబద్ధాలు కాదు, ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి ఇక్కడ రప్పించుకోవడానికి చెప్పే మాట్లాడతా కాదు. మీరు నమ్మండి, ఆకాశం భూమి గతించకపోతాయేమో కానీ ఆయన మాటలు గతించవు. మన సొంత మాటలు కాదు ఇవి, ఆయన గ్రంథంలో లిఖించబడిన అమూల్యమైన ముత్యాలు. అమూల్యమైనవే, అరగట్లే వీటికి, అస్సలు అరగట్లేమండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం వచ్చిన చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం వచ్చిన, నా కుమారుడా
నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడిచి సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును జనను విడిచిపెట్టక 5వ వచనానికి రండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. స్వబుద్ధితో నమ్మకాన్ని పూర్ణ హృదయముతో ఏం చేయాలి? ఆయనను నమ్మాలి. ఆయన నమ్మటానికే హృదయం ఆలోచిస్తుందని, హృదయంలో ఎన్నో తలంపులు పెట్టిందని. మనం చేసుకోబట్టి అలాగా, మనం కట్టుకోబట్టి అలాగా, మనం చేసుకోబట్టి అలాగా. నిజం, భూమి మీద బ్రతకాలంటే కాస్త కోస్తూ సంపాదించుకోవాలి, పిల్లలకు వెనకేయాలి. ఇదే జీవితం తెలుసునా? ఇదే జీవితం కాదు. మరి ఏంటి జీవితం? భూమి మీదకి మనల్ని పంపించిన మహనీయుడు ఉన్నాడు, మన కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. నరులాగా తిరిగి రండి, తరతరాల నుండి ఎదురు చూపులండి. ఇప్పుడు వస్తారా నా పిల్లలు మారు మనసు కలిగి తమ మనసులను ఆత్మలను రక్షించుకొని మళ్ళా దగ్గరికి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంటే ఎవరికాడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారట. స్వబుద్ధిని, నన్ను మించిన జ్ఞానం లేడు, నన్ను మించిన మాటకాలు లేడు, నాకు మించిన ఆస్తులు లేవు, నేను కాంట్రాక్ట్ 10 మంది గజగజలాడిపోతారు అని స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడే లేడు అన్నాడు. అంటే ఎవడవాడు? అపవాది సంబంధి. దేవుడు లేడని వాడు ఎవరంటే బుద్ధివంతుడ, బుద్ధిహీనుడా? 53వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారట. తమ హృదయంలో బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుంటారట. బుద్ధివంతులైతే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం ముగించేస్తాను. మీరు వినుట మట్టుకు విందురు గాని, మాటలు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కారణాలని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. గోబెక్కులోనికి ఆయన దేవుడు మాటలు చెప్తే ఎక్కడంటాడు? అది గొప్ప దిగిన తర్వాత కానీ ఆయన మాటలు మనకి రుచించవు. అందుకే గర్వాంధ హృదయంతో మనం ఉంటే ఇప్పటికే చాలు మనసు తీర మనసుకు వచ్చేయాలి అని. ఆ తర్వాత ఆయన తేటగా అర్థమైపోతాడు. అప్పుడు కళ్ళుండి చూడగలం, చెవులుండి వినగలం, మనసుండి గ్రహించగలం. అలా ఉంటారని దేవుడు కోరుకున్నాడు, అలా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కనుక ఇక విస్తారమైన పంటను ఆయన వేసి ఒక వ్యవసాయకుడిగా ఫలం వస్తుందని ఎదురు చూస్తుంటే ఈ ఫలాన్ని చీడలు బట్టి పోతుందే తప్ప ఆయనకి ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా లేదు. మంచి ద్రాక్షలు కాస్తుంది అనుకున్నాడట, పాడు ద్రాక్షలు కాసిందట. అయినా ఆయన మనసుకి తెలుసుకుంటే నాకు భయపడకపోయినా నా పిల్లలకి నా భయాన్ని తెలియజేసి నా మాట వినేటట్టుగా చేసుకుంటాను. ఇంకొక సంవత్సర కాలం టైం అడిగాడండి. 24 వచ్చాయి అనుకోండి, 25వ సంవత్సరం కూడా ఈ ప్రభువా అని అడుగుతున్నాడు తండ్రిని యేసుక్రీస్తు. లేదు నీ ఆయుష్ బాగుండి, నీకు దినాలు బాగుండి కాదు భూమి మీద బ్రతుకుతుంటా. 30 వచ్చినారు కానీ ఇంకా మారలేదా? 31 దాకా చూడు ప్రభా, 32 చూడు ప్రభా, 50 చూడు ప్రభా, 60 చూడు ప్రభా. ఇక్కడికి ఇవ్వబడిన ఆయుష్ కాలం పూర్తి అయిపోయిన తర్వాత అబ్రహాము అన్నాడు, నువ్వు ఇంకా మాట్లాడు. ఆ పట్టణంలో 5 నీతివంతులు కాదు, ఒక్కడుంటే నేను కాపాడుతాను అన్నట్టు యేసుక్రీస్తు మన విషయమే బాధపడుతున్నాడు. రక్షించేవారుగా మనం, రక్షింపబడేవారుగా మనం ఉండాలి. అంతేగాని దేవుడిని స్వర్గం చేసేది మనం ఏం తెగండి ఆగలేడు. దైవంతో ఎక్కడితో ఉంటాడు? కానీ అలాంటి వాడు దేవుడు మీరు ఆలోచించాలి. మన గుళ్ళో తాళం తీస్తేనే కానీ బయటకు రావడం దేవుడు అయిపోతున్నాయి. కానీ ఎలాంటి వారిని దేవునిగా దైవత్వాన్ని ఇచ్చి ఆయనకు విశ్వసించాలో మీకు అర్థం కావాలంటే హృదయంతో దేవుడి వాక్యం వినండి. ఆయన కళతో చదువుతున్నప్పుడు హృదయాన్ని తెలుగు ప్రభు ఆయన అడగండి. సమస్తము ధారాళంగా ఆయనే ఇస్తాడు. మనలోనే ఇవ్వదు. ఎవరి వల్ల
గడ్డి వరకు అయ్యేది ఏమి వందనాలు. సమస్తం ఆయన దగ్గర పాదాల్లోని సమస్తం అడిగితే సమస్తాన్ని మనకు ఆయన ధారాళంగా అనుగ్రహిస్తారని గ్రహించండి. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడనే వారికి అని వాడు మూర్ఖులతో వితర్కం ఏమన్నాడు, అనవసరం అన్నాడు. వాడికి తెలియజేసే టైంలో తెలియజేస్తాను మాట్లాడుకుంటున్నాడు అన్నాడు. అని అప్పటి వరకు మనం మాట్లాడుకునే ఊరుకుంటే మరి పడాలా జరిగింది. అందుకే కాస్త వస్తూ దేవుడి గురించి ఖచ్చితంగా చెప్పేవారుగా ఉండాలని ఆశిస్తూ ఆయన ఇంకొన్ని మాటలు ఆశీర్వదించి దీవించును గాక. తండ్రి మంచి
తండ్రి ఈ రీతిగా నీ యొక్క శక్తిని నీ యొక్క మహిమను తెలుసుకోవడానికి ఇసుకను సరిహద్దుగా పెట్టిన నీకు భయపడరా అని అడుగుతున్నాం తండ్రి. మాలో నిన్ను గురించిన భయం లేదేమో. సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచిస్తే మీకు తేటతనం అవుతుంది. లేఖనాలు మాట్లాడుతున్నాయి ప్రభా. తిండి తిరిగే వారిగా కాక కాస్త కోస్త నిన్ను గురించి ఆలోచించే వాక్యాన్ని ఈ బిడ్డలుగా భూమి మీద మాకు అనుగ్రహించి ఇదిగోనైనా నువ్వు ఇచ్చే ఆ పరలోకాన్ని మేము కోల్పోతామేమో. ఖాళీ లేక మా బ్రతుకులు కొనసాగుతుంటే ప్రభా నిన్ను గురించి ఆలోచించడానికి సమయానుకూలత ప్రతి బిడ్డకు అనుగ్రహింప చేయమని నేను మాటలను దృష్టిలో ఎత్తుకోకుండా నేను కట్టి మరింపు దయచేయండి. మీరు వచ్చే కాలానికి ఫలభరితమైన సాధనాలుగా మా సంఘ బిడ్డలను మమ్మలను తీర్చిదిద్దమని సమస్త బిడ్డలను మమ్మలను నీ చేతులకు అప్పగిస్తూ కొద్ది ప్రార్థన వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.